ఉంటే వారికి ఆపన్న హస్తం అందించే వైద్య వృత్తిని, ఎంతో పవిత్రమైనటువంటి వైద్య వృత్తిని నిర్వర్తిస్తున్నటువంటి ఒక వాక్యురాలు ఆ మహిళ పైన చెప్పుకునేదానికే సిగ్గుచేటుగా ఉంది. ఈ భారతదేశంలో మనం మొట్టమొదటిగా కొనియాడేది మహిళా లోకంలో ఆ భరత మాత అనే పిలుస్తారు. అటువంటి భరత మాతకి ఆ వెనక వైపు ఉన్నటువంటి జాతి పిత ఒక మాట అన్నారు, ఏనాడైతే అర్ధరాత్రి ఒక మహిళ స్వేచ్ఛగా విహరిస్తుందో ఆనాడే నా భారత మాతకి అసలైన స్వరాజ్యం, అసలైన స్వాతంత్రం అని చెప్పారు. ఆ తరుణంలో 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మనం త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించుతున్న సందర్భంలో ఒక్క వారం రోజుల మునుపు ఆ మహిళకే, ఆయన చెప్పిన మహిళా మూర్తికే నిజంగా సెక్యూరిటీ లేదు అంటే మనకి నిజంగా స్వాతంత్రం వచ్చినట్ట అని నేను మిమ్మల్ని అందరికీ ప్రశ్నిస్తూ ఉన్నాను. వచ్చిందా? 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 అయ్యా ఉన్నతాధికారులారా, మమ్మల్ని ఏలుతున్నటువంటి మహాశీలారా, ఎంతో ఉన్నతమైనటువంటి పదవుల్లో కూర్చొని ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఈ విషయం మీద శ్వేతపత్రం విడుదల చేస్తుందా? మహిళకి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో సెక్యూరిటీ ఉందా? ఇస్తారా అని మీరు శ్వేతపత్రం రిలీజ్ చేస్తారా అని నెల్లూరు, నడిపొట్టు, సింహపురి గడ్డ మీద నుంచి కోడలిలో ఉన్నటువంటి జాతిపిత సాక్షిగా ఆ భరత మాత పాదాల చెంత మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. నిన్న మొన్నటి వరకు దిశా చట్టం అన్నారు, మొన్న కేంద్రం వారు నిర్భయ చట్టం అన్నారు. ఈ రాష్ట్రంలో ఒక మహిళే హోంమంత్రిగా చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఉన్నతాధికారులు ప్రశ్నిస్తే దిశా చట్టమా, ఆ చట్టం అనేది ఉంటే చూపించండి, మేము దాన్ని ఆచరణలోకి తీసుకుంటామని వారి నోటి ఉండాలి. పదవి స్వీకారం చేసిన వారం రోజులకే వారే మాకు సెలవిచ్చారు. అయ్యా ఉన్నతాధికారులారా, మాకు మీరు ఇచ్చేటటువంటి భరోసా మహిళా లోకానికి మొత్తం కూడా ఒక సెక్యూర్ విధించే విధంగా ఉండాలి తప్ప మమ్మల్ని అభద్రతకి లోనయ్యేటట్టు మాత్రం ఉండకూడదు. సింహాపురి నడిగట్ట మీద నుంచి యావత్ సార్
సో దయచేసి మొత్తం వాళ్ళు కూడా కొద్దిగా దయచేసి కిందకి రావాలి. ఎటువంటి విపత్కర పరిస్థితులు ఉన్నా ముందు ఉండేది, వారికి సహాయ సహకారాలు అందించేది, వారికి తోడ్పాటుని, వారికి భరోసాని ఇచ్చే గడ్డ ఈ సింహపురి గడ్డ. ఈ సింహపురి గడ్డలో